అతిరథ మహారథులు వచ్చారు, భాషా పండితులు వచ్చారు. అందులో అష్టావధానం చేసిన వారు ఉన్నారు, శతావధానం చేసిన వారు కూడా ఉన్నారు. గురువుగారు కూడా ఉన్నారు. అంతేకాకుండా మీరు వీడియోలో చూడొచ్చు, భరత్ శర్మ గారు కూడా కనిపిస్తూ ఉన్నారు. వీరే ఈయన మొత్తం కార్యక్రమానికి సంబంధించిన సమన్వయకర్త అనుకోండి. అంటే ఈ శతావధాన ప్రక్రియలో ఆయన పాత్రకి ఒక పేరుంటుంది, ఆయనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. గురువుగారి పక్కనే ఉంటారు, ఆయన సమన్వయం చేస్తూ ఉంటారు. వారు కూడా అష్టావధాని, వారు కూడా ఈ భాషకు సంబంధించిన జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళుతున్నటువంటి వ్యక్తి. చిన్న వయస్సే కానీ వారిలో ఉండేటటువంటి భాషాపరమైన నాలెడ్జ్ కావచ్చు, గురుభక్తి కావచ్చు, సనాతన ధర్మంపై ఉన్న మక్కువ కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతమనే చెప్పాలి. కనుక ఇలాంటి ఎందరినో నేను ఈ కార్యక్రమం ద్వారా పరిశీలించాను, వారి నుంచి నేర్చుకున్నాను కూడా. ఇది నాకు ఎంతో ప్రేరణ కలిగించినటువంటి కార్యక్రమం, జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. సందర్భం వచ్చినప్పుడల్లా 10 మందితో పంచుకుంటూ ఉంటాను. నా మైండ్లోంచి పోవట్ల. ఒక బ్లాక్ బస్టర్ మూవీ చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా అన్నట్టు. అవధాన గంగాధర పద్మాకర గురువర జయ హో జయ హో.